హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు రుచికరమైన చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ చింతపండుని సపరేట్గా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను వాటర్లో వేసుకొని. ఇప్పుడు దాన్ని బాగా మెత్తగా అయ్యే వరకు ఇలాగ చేతితోటి దాన్ని మెదుపుకుంటూ ఉండాలన్నమాట. చేతితో దాన్ని బాగా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు అందులో పల్లీలు యాడ్ చేసేసుకుందాం. పల్లీలు లేకుండా పులిహోర తింటే అస్సలు బాగోదండి. మీరు పులిహోర చేస్తున్నారంటే పక్కా అందులో పల్లీలు ఉండాల్సిందే. సో పల్లీలు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యి వేగే వరకు దాన్ని తిప్పుకోండి. ఒక 5 to 10 మినిట్స్ అట్లా అవుతుంది వేగేసరికి. మంచిగా గట్టిగా ఉండకుండా వేగిపోయేలాగా తీసేసేయండి ఇలాగా. ఇప్పుడు అందులో శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కొన్ని జీడిపప్పు, ఒక 6 to 7 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న ఎండుమిర్చి, అలాగే లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసేసాను. చాలా సింపుల్ అండి, అసలు పులిహోర చేయడం చాలా ఈజీ. 5 మినిట్స్లో అయిపోతుంది ఈజీగా. ఆ పచ్చిమిర్చి చాలా ఘాట్లు పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తాయంట, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అందులో పసుపు యాడ్ చేసేసుకున్నాను. పులిహోర చేస్తున్నాం కదా, అందుకని కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవచ్చు. పులిహోరలో ఈ పచ్చిమిర్చి పక్కన పెట్టరండి. పులిహోరలో ఈ పచ్చిమిర్చి తింటే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. అందుకని మంచిగా వేగిపోయే వరకు, ఆ పులుపు దాంట్లో పట్టే వరకు తిప్పుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో చింతపండు, ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఏది పక్కన పడేయద్దండి. ఈ పచ్చిమిర్చి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మీకు తెలిసే ఉంటుంది, బట్ చెప్తున్నా. ఆ చింతపండు ఉడికిపోయే వరకు నేను ఇక్కడ మధ్యలో వచ్చి నాకు బోర్ కొడుతుందని చెప్పి ముగ్గేయడానికి వచ్చానండి. అది మీకు చూపిస్తున్నాను. అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అని ఈలోపు వచ్చి వేసుకుంటున్నాను అనమాట. ఇది 15 డాట్స్ ముగ్గు అండి, 3 rows వేసుకునేది. నాకు టైంపాస్ అవ్వనప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటా అండి. అందుకే పని చూపిస్తే అయిపోతుంది కదా అని మీకు కూడా చూపిస్తున్నా. సింపుల్ అండి, చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. 5 మినిట్స్లో అయిపోతుంది ఈజీగా. క్యూట్గా కూడా ఉంటుంది. సగం అయిపోయింది, ఎంత నీట్గా వచ్చిందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజులకి పెన్సిల్ పట్టుకొని వేసినట్టు అనిపించింది. నాకు పెయింటింగ్స్, డ్రాయింగ్స్ కూడా వచ్చండి. ఎప్పుడైనా కుదిరితే నా వేరే వీడియోస్లో చూపిస్తాను అవి కూడా. నాకు ఇట్లాంటి ఆర్ట్ అన్న, ఇట్లా క్రియేటివ్గా చేసేవన్నా చాలా ఇష్టం అండి. ఎగ్స్ మీద బొమ్మలు చెక్కుతాను, క్రాఫ్టింగ్స్ చేస్తాను, ఊల్ చల్లుతాను, చాలా చేస్తాను ఇట్లా. ఇది చూడండి, ఇక్కడ మేము మీలో ఎవరు కోటీశ్వరుడు ఆడిషన్స్కి వెళ్ళాము, అప్పుడు ఇచ్చారనమాట ఈ ప్యాడ్. దాని మీదే చేశాను. ఇప్పుడు విన్ అవ్వలేదు అనుకోండి, బట్ ఆడిషన్స్కి వెళ్ళేసి వచ్చాము. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇచ్చారు ఆ ప్యాడ్. ఇంకా ముగ్గేసేసుకొని వచ్చేసానండి కిచెన్లోకి. ఉడికిపోయింది. ఇప్పుడు అందులో ఉప్పు యాడ్ చేసేసుకున్నాను. చూసారా, దగ్గరికి అయిపోయింది మొత్తం. చింతపండు పేస్ట్ అంతా అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగానే రెడీ పెట్టుకున్న అన్నంలో ఆ చింతపండు గుజ్జు ఉంది కదా, ఇది మొత్తం అన్నంలో యాడ్ చేసేసుకోవాలి. చూపించిన విధంగా అట్లా యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నారంటే యమ్మీగా చింతపండు పులిహోర రెడీ.
మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.